నమస్కారం. నేను వ్యవసాయ విస్తరణాధికారి ముత్యంపేట్ క్లస్టర్ మల్లాపూర్ మండల్ జగిత్యాల జిల్లా నుంచి సిర్పూర్ గ్రామ రైతు పొలం నుంచి మాట్లాడుతున్నాం. నరేష్ గారు వాటర్ మిలన్ సాగు చేస్తున్నారు గత 5 సంవత్సరాల నుంచి. ఆయన అనుభవాలను మనతో తెలియజేస్తారు. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు నరేష్. మాది సిర్పూర్ గ్రామం మల్లాపూర్ మండల్ జగిత్యాల విలేజ్. మాకు వచ్చేసి ఒక 7 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉందండి. మా తల్లిదండ్రులు వచ్చేసి ఎప్పుడు ప్యాడీ, మేజు, టర్మరిక్, షుగర్ కేన్ లాంటి పంటలు పండించేది. ఇది సంవత్సరం పొడవునా పండడం వల్ల ఎలాంటి ఆదాయం అనేది కనిపించకపోయేసరికి మేము కొత్తదనంగా ఏం చేయాలని ఆలోచించే క్రమంలో మేము అక్కడ ఉస్మానియా క్యాంపస్లో ఎంఎస్సీ జియోఫిజిక్స్ చేసే క్రమంలో మేము కొత్తదనం చేయాలన్న ఒక ఉద్దేశంతో హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి వాటర్ మిలన్ నేను ఎంచుకున్నానండి. నేను ఈ చేయబట్టి దగ్గర ఒక 6 years అవుతుందండి ఇప్పటితోటి. అంతకుముందు కొద్దిగా ఎకరం 2 ఎకరాల నుంచి ఇప్పుడు 5 ఎకరాల దాకా మేము ఫీల్డ్ పెంచుకుంటూ వచ్చాము. ఫీల్డ్ పెంచుకునే క్రమంలో మేము వచ్చేసి ఈ మార్కెటింగ్ కాడ ఇబ్బంది కాకుండా మెల్లిగా దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ అన్ని పెంచుకొని ప్రెజెంట్ మేము వచ్చేసి ఇప్పుడు 5 నుంచి 6 ఎకరాలు సొంతంగా చేసుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపితే ఒక 50 ఎకరాల ఫీల్డ్ ఉంది ప్రెజెంట్. మేము వీటన్నింటిని మేము హైదరాబాద్లోని బాట సింగారం కానీ సూపర్ మార్కెట్లో కానీ సప్లై చేస్తూ మంచి ఆదాయం తీసుకుంటున్నాం. ప్రెజెంట్ పంటలతో పోలిస్తే వరి, మొక్కజొన్నతో పోల్చుకుంటే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు ఈ పంట. ఇప్పుడు మళ్ళీ అతి తక్కువ సమయంలో రావడం వల్ల మాకు ఇది బాగా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ పంటకు వచ్చేసి మేము స్టార్టింగ్ నుంచి దీని కల్టివేషన్ పర్పస్ చూసుకుంటే ప్లావింగ్ అంటే లోతైన దుక్కు చేసుకుంటే మాకు బెడ్ అనేది మంచిగా ఎత్తు వస్తుంది. ఇప్పుడు ఇది నార్మల్ బెడ్ లెక్క కాదు, ఇది హైట్ రావాలి. ఇది హైట్ బెడ్ రావాలంటే మేము ఫస్ట్ ప్లావ్ చేసుకోవాలి. ప్లావ్ తర్వాత రూటోవేటర్ వేసుకొని బెడ్ మేకింగ్ చేసుకొని అవన్నీ చేసిన తర్వాత మల్చింగ్, డ్రిప్, బేసల్ డోస్ కింద డిఏపి, ఎస్ఎస్పి, వేపపిండి వేసుకుంటే మాకు లోపల పురుగు అలాంటివి ఏమి రావు. నెమ్టోడ్స్ కానీ అలాంటి వేరుకులు లాంటివి రాకుండా ఉంటుంది. కొన్ని రోజుల దాకా రెసిస్టెంట్ అవుతుంది మంచిగా. ఈ మల్చింగ్ పేపర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల కల్పన నివారణ జరగడం వల్ల మేము ఇచ్చే ఫర్టిగేషన్ కానీ మిగతా మందులు ఏవైనా సరే లోపల 70 to 80% మొక్క రిసీవ్ చేసుకుంటుంది. మైక్రో క్లైమేట్ క్రియేట్ అవుతుంది అందులో. అలా చేయడం వల్ల మనకు మొక్క కానీ ఫ్రూట్ సైజ్ కానీ చాలా బాగా వస్తుంది. మేము ఇచ్చే డ్రిప్ ఫర్టిగేషన్ ఎరువులు కానీ అన్ని కంప్లీట్గా అందులోనే బెడ్ లోపల వెళ్ళిపోయి బయటకు రాకుండా ఎలాంటి నష్టం జరగకుండా మాకు చాలా ఉపయోగపడుతుంది మల్చింగ్ వల్ల. ఇప్పుడు మేము మల్చింగ్ ద్వారా వేయడం వల్ల ఈ మొక్క ఎంతో తొందరగా అతి తక్కువ టైం లోపల గ్రోతింగ్ వచ్చేసి మినిమం ఎంత అంటే మొక్క పెట్టిన 75 రూపాయల ఫ్రూట్ కటింగ్ వస్తుంది. ఇది మాకు ఈ ఎల్లో ట్రాప్స్ తీసుకొచ్చింది కదా, ఇది ఎందుకు పెట్టిండు మేడం? ఇది మేము ఏం చేసినామంటే ఇప్పుడు ఈ పంటకు మెయిన్గా పెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. పెస్ట్ మేనేజ్మెంట్ అంటే చీడపీడలు, రసం పీల్చే పురుగులు, సకింగ్ పెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పంటను బాగా చీడలు ఆశిస్తాయి. అది ఆశించే క్రమంలో రసాయనాల యొక్క పెట్టుబడి తగ్గించుకోవడం ఉద్దేశంతో మేమైతే సెమీ ఆర్గానిక్ పర్పస్లో మేము ఏంటంటే ఈ బ్లూ ట్రాప్స్ కానీ, ఎల్లో ట్రాప్స్ కానీ, సోలార్ ట్రాప్ మేము హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాం మా డెల్టా కంపెనీ వాళ్ళది. ఇది మా నోన్యూ వాళ్ళది మంచి గమ్ము ఇది. ఎందుకంటే దీనికి నైట్ విజన్ ఉండడం వల్ల బ్లూ కానీ ఎల్లో కానీ ఇప్పుడు అవి నైట్ విజన్లో మంచి పురుగులను కానీ దోమలు కానీ పచ్చదోమ, నల్లదోమ, ఈ త్రిప్స్ మెడిసిన్ టచ్ చేసి దాన్ని పట్టుకోవడం వల్ల అవి చనిపోయి ఇక్కడ పంటల దాని యొక్క చీడపీడలు తగ్గడం వల్ల మాకు ఖర్చులు తగ్గించుకుంటున్నాం మేడం ఇది పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు వేసిన ఫీల్డ్ ఏం వెరైటీ? ఇది వచ్చేసి మేము వచ్చేసి ఫస్ట్ మేము కిరణ్ అనే వెరైటీలు వేసాము. కిరణ్ వెరైటీలు వేసినప్పుడు మార్కెట్కి వచ్చేసరికి దాని యొక్క రేట్ అనేది ఒక స్టాండర్డ్ రేట్ మీద ఉండకపోవడం వల్ల మాకు ఏమనిపించిందంటే ఖర్చు ఎక్కువైనా సరే సీడ్ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మేము ఏదైనా మంచి రేట్ వచ్చి మార్కెటింగ్ కావాలన్న ఉద్దేశంతో మేము సూపర్ మార్కెట్ కానీ బాటా సింగారంలో ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఇది ఎగ్జాటిక్ వెరైటీ సూపర్ మార్కెట్ వెరైటీస్ అయినటువంటి జన్నత్, ఆరోహి, విశాలు, నవకిరణ్ అనే 4 వెరైటీలు వాటర్ మిలాను, కుందను, బాబీ, సన్ రైజ్ అనేటువంటి మస్కులన్ వెరైటీలు మేము వేస్తూ హైదరాబాద్ మార్కెట్కు మేము సప్లై చేసి ఈ మార్కెట్ను మేము క్లియర్ చేసుకుంటున్నాం మేడం. ఎరువులకి మీకు విత్తనాలకి ఎంత ఖర్చు అవుతుంది మేడం? ఈ ఎగ్జాటిక్ వెరైటీస్ అయినటువంటి సూపర్ మార్కెట్ వెళ్ళిన ఈ వాటర్ మిలన్ విత్తనాలకు వచ్చేసి ఒక ఎకరానికి మినిమం 25 నుంచి 30 వేల ఖర్చు వస్తుంది. ఎరువులకు వచ్చేసి బేసల్ డోస్ నుంచి పడితే పంట కంప్లీట్ అయ్యేటప్పుడు ఎన్పీకే, డ్రిప్ సాల్బుల్, ఫర్టిలైజర్స్ అన్ని కలిపి ఒక 20 వేల ఖర్చు వస్తుంది మేడం మాకు. ఓకే. డ్రిప్ ఎట్లా తీసుకున్నారు మేడం? మేము ఈ డ్రిప్ వచ్చేసి TGMIP కింద మేము ఒక 4 years బ్యాక్ తీసుకున్నాము. కొన్ని అప్పుడు ఇచ్చిన డ్రిప్ పాతది ఇది. ఇప్పుడు ఒక 2 ఎకరాలకు డ్రిప్ లేకుంటే మేము బయట కొనుకొచ్చుకున్నాం మేడం. ఇప్పుడు డ్రిప్ సబ్సిడీ కూడా ఇస్తే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేడం.
హార్వెస్టింగ్ ఎట్లా చేస్తారు, మార్కెటింగ్ ఎట్లా చేస్తారు? ఈ క్రాప్ వచ్చేసి 60 to 75 డేస్ లోపల కంప్లీట్ అవుతుంది హార్వెస్ట్ అనేది. హార్వెస్టింగ్ వచ్చినప్పుడు మేము ఆ సూపర్ మార్కెట్ కానీ మేము ఓపెన్ మార్కెట్ కానీ పంపించేటప్పుడు 2 kg ఎబో ఉన్న నీట్గా ఉన్న కాయలను మేము హార్వెస్ట్ చేసి ఇక్కడ DCM నుంచి DCMలో ఫిల్అప్ చేసుకుని 10 నుంచి 15 టన్నుల లోడ్ చేసుకుని మేము హైదరాబాద్కి తీసుకెళ్తాము. హైదరాబాద్ తీసుకునే క్రమంలో ఈ కటింగ్ వచ్చేసి లేబర్ వచ్చేసి ఒక 5,000 అవుతుంది, ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక 15,000 అవుతుంది. టోటల్గా ఒక 20,000 లోపల మేము సిటీలో మార్కెట్కి సప్లై చేయడం జరుగుతుంది మేడం. ఈ సప్లై చేసినప్పుడు మాకు ఈ రేట్ వచ్చేసి అక్కడికి క్వాలిటీ ఫ్రూట్ ఇవ్వడం వల్ల మాకు 10 నుంచి 15 రూపాయలు రేటు కలుగుతుంది. ఈ ఎగ్జాటిక్ వెరైటీలో మాత్రం మినిమం 15 రూపాయల రేట్ అనేది మాకు ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. అది ఇవ్వడం వల్ల మాకు ఒక మంచి ఆదాయం, మినిమం ఒక ఎకరాన 15 నుంచి 20 టన్నులు ఫ్రూట్ క్వాలిటీ ఫ్రూట్ వస్తుంది. దానివల్ల మాకు వచ్చేసి ఒక 2 లక్షల ఆదాయం అది వస్తుంది. మళ్ళీ సెకండ్ కటింగ్లో వచ్చేసి ఒక 4 నుంచి 5 టన్నుల సెకండ్ గ్రేడ్ అనేది 1.5 to 2 kg లోపల వస్తుంది ఆ ఫ్రూట్. ఆ ఫ్రూట్ను మేమేమేం చేస్తున్నామంటే ఈ ఇంత ఎగ్జాటిక్ వెరైటీస్ హైదరాబాద్ ఎందుకు లోపల ఉన్న మా లోకల్ జనాలకు రుచి చూపిద్దానన్న ఉద్దేశంతో మేము జైత్యాల కానీ, కుట్ల కానీ, మిట్పల్లి కానీ, ఇక్కడ ఉన్న సిటీలలో వీకెండ్లలో కానీ, సొంత మార్కెటింగ్ జరిగే రోజులలో కానీ తీసుకెళ్ళి ట్రాక్టర్లో మేము రైతు టు కస్టమర్ అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము తక్కువ ధరలకి ఇప్పుడు రోడ్డు మీద ఫ్రూట్ షాప్లలో అమ్మి అదే రేటు 20 kg 20, ఇంకోటి అలా ఇన్సైడ్ ఎల్లో అనేది ఒకటి 60 ఉంటుంది, దాన్ని 25 రూపాయల కేజీ లెక్క మేము ఇచ్చి ఆ రుచిని ఈ కామన్ జనాలకు కూడా మేము ఈ ఎగ్జాటిక్ వెరైటీని చూపిస్తే మా ఫ్రూట్ను చాలా బాగా ఉందని మెచ్చుకొని మరీ మా దగ్గరనే కొనుగోలు చేస్తారు ఇక్కడ వినియోగదారులు. మీకు పంట మొత్తం ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది? మేడం, ఈ పంట మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ వరకు మార్కెటింగ్ చేసే వరకు వచ్చేసి మొత్తంగా 1,20,000 నుంచి 1,50,000 ఖర్చు వస్తుంది మేడం. ఒక 20 టన్నులు వెళ్ళినా కూడా మాకు యావరేజ్గా 15 రూపాయలు పోయినా కూడా మొత్తంగా ఒక 3 లక్షల ఆదాయం వచ్చినా కానీ అందులో ఖర్చులు పోను 1,50,000 పోయినా కానీ 1,50,000 మిగులుతో పాటు అనేది మిగులుతుంది. అందులో తక్కువ అయితే 1,00,000 రూపాయలు అయితే ఎటు పోదు మేడం ఖర్చులు పోను. ఇది వరితో పోల్చుకుంటే ఎట్లా ఉంది మీకు? వరితో పోల్చుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ క్రాప్. ఈ ఒకటే కాదు, మన వెజిటేబుల్స్ కానీ, పప్పు దినుసులే కానీ, ఆయిల్ పంటలే కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్యాడీ వేసుకోవడం వల్ల 5 నుంచి 6 నెలలు ఒకటే పంట, సంవత్సరంలో 2 పంటలు ఇస్తాం. ఆ 2 పంటల్లో 20 నుంచి 20 క్వింటాలు దాటి వెళ్తలేదు ఎకరాన. ఒక ఖర్చు వచ్చేసి 20 నుంచి 30,000 పైన అవుతుందని తక్కువ అవుతలేదు. అందులో ఎంత చేసినా కూడా 20 నుంచి 30,000 మిగులుబాటు కనిపిస్తలేదు. మళ్ళీ ఒక కుటుంబంలో తక్కువ భూమి ఉన్న వాళ్ళకు అదే 4-5 ఎకరాలలో 4 పని చేసినా గవే 25-30,000 తప్ప ఏం మిగలదు. అదే ఈ ఉన్న 4 ఎకరాలలో మిశ్రమ పంటలైనటువంటి పప్పు దినుసులు కానీ, ఆయిల్ పంటలు కానీ, ఇట్లా ఫ్రూట్ క్రాప్స్ కానీ, వెజిటేబుల్ క్రాప్ వేసుకుంటే మంచి ఆదాయం తీసుకోవచ్చు. మార్కెట్లో సుఖ మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో సుఖ వీటి కొరత కూడా బాగుంది. వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నాం. అందుకే యువతకు, ప్రెసెంట్ ఉన్న యువ రైతులకు, ఫార్మింగ్ చేద్దామన్న ఉద్దేశం ఉన్న వ్యక్తులకు ఎవరికైనా సరే ఈ పంటలో డిఫరెన్స్ మిశ్రమ పంటలు వేయండి. వెజిటేబుల్స్ కానీ, పప్పు దినుసులు కానీ, హార్టికల్చర్ క్రాప్స్ కానీ వేయడం వల్ల మంచి ఆదాయం ఉంది. ప్యాడీ మేజ్తో పోల్చుకుంటే మాత్రం చాలా బాగుంది. తక్కువ టైం లోపల మంచి ఆదాయం ఇచ్చే పంటలు అంటే ఇవే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. మీ ఫ్రెండ్స్ ఆయిల్ ఫామ్ పంటలు అంతర పంటగా వాటర్ మిలన్ వేసినారన్నారు కదా, అది ఎట్లా ఉంది ఒకసారి? రీసెంట్గా ఒకటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల ఆయిల్ తక్కువ ఉందన్న, రాష్ట్రంలో ఆయిల్ నూనె కొరత, వంట నూనె కొరత ఎక్కువ ఉందన్న కారణంతో సబ్సిడీ తోటి ఆయిల్ ఫామ్ అనేది ప్రోత్సహిస్తున్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కోఆర్డినేషన్ తోటి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు. అందులో భాగంగా మా బాబాయ్ అనేటైనా కోట రాజేష్ అనేటైనా సిర్పూర్ గ్రామంలోనే 8 ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టాడు. ఆయన సొంత ఉన్న ల్యాండ్ మొత్తంలో. అట్లనే ఆలూరులో రాజు అనే వ్యక్తి ఉంటాడు, ఆయన ఒక 3 ఎకరాల్లో పెట్టాడు. అక్కడక్కడ చాలా మంది పెట్టారు. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పంట పెట్టినాక ఇంటర్నే ఆదాయం ఇస్తలేన్న బాధతోటి ఒక 2 నెలలు సఫర్ కాగానే నేనేం చేశానంటే ఇలా అంతర పంటగా వెజిటేబుల్ కానీ ఈ వాటర్ మిలన్ పెట్టుకోవచ్చు అని చెప్పడం వల్ల అతను నన్ను నమ్మి ఒక ఉన్న ఆయిల్ ఫామ్ మొత్తము అంతర పంట కింద వాటర్ మిలన్ వేసుకున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ అయినది షోయింగ్ లో ఉన్నది, నడుస్తుంది, మొక్క మొలుస్తున్నది. ఇప్పుడు అందులో మంచిగా బాగుంది ఆయనకు. ఓకే, ఇంకా మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? మేడం, ఇక్కడ మాకు వచ్చేసి ఈ మల్చింగ్ సబ్సిడీస్ లాస్ట్ ఇయర్ మాకు హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చింది. ఇది ప్రతిసారి వీలైతే ఎక్కువ పెంచడానికి ప్రయత్నం చేయండి ఒకటి. మళ్ళీ ఈ డ్రిప్ కూడా సబ్సిడీస్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మెయిన్ ఈ డిఫరెంట్ క్రాప్స్ తీయాలంటే మాత్రం డ్రిప్ అనేది ఎసెన్షియల్ అవుతుంది. వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా మాకు ఈ డ్రిప్ వల్లనే చాలా బాగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. వాటర్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు. ఈ డ్రిప్ ఉంటే ఏంటంటే మల్చింగ్ వాడుకోవడం జరుగుతుంది, బిడ్ మేకింగ్ తోడు అవుతుంది. బిడ్ మేకర్ అనేది మాకు కొరత ఉంది. అది వీలైతే మీ డిపార్ట్మెంట్ త్రోలో వచ్చేందుకు ప్రయత్నం చేయండి, సబ్సిడీ త్రోలో. ఇది ఒక చిన్న విన్నపం మేడం. మాకు మీ డిపార్ట్మెంట్ ప్రతిసారి మాకు హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను మేడం.
వ్యవసాయ శాఖ నుంచి ఏ సబ్సిడీలు ఉన్నా మీకు తెలియజేస్తాము. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. మీ సమయము సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.